అలాగే ఈడికి కిడ్నీ తీసేసి పిల్ల గురించి అడుగుతావు అనుకుంటే కోడి తీసుకెళ్తావా? వాడి కిడ్నీ కంటే వాళ్ళ అన్నే ముఖ్యం. వాడే అన్ని చెప్తాడు. నువ్వు లోపలికి వెళ్ళి అందరికీ మందులు అయిపో. అల్వేన్, ఎక్కడున్నావు? మాట్లాడాలివేన్, బోలా అల్వేన్. తూ కహా హై? నువ్వు లేకపోతే నాకు భయం వేస్తోంది. వాళ్ళు అడిగేది ఇచ్చేద్దాం, వాళ్ళ పిల్లని వాళ్ళకి ఇచ్చేద్దాం. మాట్లాడాలివేన్, ఎక్కడున్నావు? అఫో నీవు మీ పిల్లని వదిలేస్తాను. ఇప్పుడు చూపించే వాళ్ళలో మీ పిల్లెవరో చెప్పు. అక్కడ మన చిన్న ఉందని వాళ్ళతో చెప్పండి. అక్కడ మన చిన్న ఉంది. చెప్పండి సార్. నాకు ఆ పిల్లలందరూ కావాలి. పిల్లలందరా? ఒక అమ్మాయికి పర్మిషన్ తీసుకున్నాను, ఒక అమ్మాయిని తీసుకురాగలను. టైం వేస్ట్ చేయకు, త్వరగా చెప్పు. ప్లీజ్ సార్, చిన్ననిచ్చేమనండి సార్. నా కూతురు. నాకు వాళ్ళందరూ కావాలి. అందరినీ వదిలే. ఏంటి అందరూ కావాలి? చిన్న మాత్రమే కదా, చిన్నని మాత్రం అడుగు. పిచ్చోడ్లా బిహేవ్ చేయకు, పిచ్చోడా. ఏమండి, వాడు ఒక పిల్లని ఇస్తానంటున్నాడుగా, మన చిన్నని మనకేమన్నాడు? ఇంకో 10 minutes లో ఈ కంటైనర్ గోవా వెళ్ళిపోతుంది. త్వరగా చెప్పు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. Come on, త్వరగా. నాకు ఆ పిల్లలందరూ కావాలి. నువ్వు నన్ను చంపినా సరే వాడు అమ్మాయిల దారిని పంపించలేడు. ఆ కంటైనర్ మా కంట్రోల్లో లేదు. బాబు, ఇది నీకేమైనా బాగుందా? మన పిల్ల కోసమే కదా మనం ఇంతలా కష్టపడ్డాం. ఇప్పుడు కళ్ళారా చూసాక ఎలా బాబు ఊరుకోగలం? ఏం మిగతా వాళ్ళందరూ పిల్లలు కారా? ఆ 7 పిల్లల్ని వదులుతావా, వదలవా? ఆ పిల్లలందరూ కావాలంటే నేనేం చేయాలి? ఈ అమ్మాయిలందరూ కావాలంటే నువ్వు గోవా వెళ్ళాలి. ఏంటి నువ్వు చెప్పింది మాత్రమే మేం చెయ్యాలా? మాకు మా పిల్లే ముఖ్యం. అవతల పిల్లలకి ఏం జరిగితే ఎవరికి కావాలి? అయినా నీతో నాకేంటి? ఆ బోడుగుండోడు కట్టలు నేనే ఇప్పేస్తాను. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అరవకూడదు. నరికి పోగులెట్టి హార్లిక్స్ బాటిల్లో పెట్టేస్తాను. మినీ, నువ్వు చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం? చిన్నోని మాత్రం ఇవ్వమందాం. ఓ, అయితే నువ్వు చెప్పే ప్రేమ, అభిమానం, క్యారీ ఇవన్నీ నీ కుటుంబం వరకే. సెల్ఫిషా? మిగతా పిల్లల ప్రాణం మీకు వెంట్రుకతో సమానం. మాటలు మాత్రమే మదర్ తెరిసా లెవెల్లో ఉంటాయి. సిగ్గులేదు మీకు? ఉన్నవి 2 దారులు. ఒకటి, ఆ 7 పిల్లల్ని కాపాడి మనం అందరం సంతోషంగా ఉండాలి. లేదా ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో మనం అందరం చావాలి. చంపడానికి చావడానికి రెడీ అయ్యావా?
బాబు ఈ కుటుంబానికి నువ్వెంత సాయం చేశావు. ఈ ఒక్క సాయం చేయి. నా కూతురు లేకుండా నేను బతకలేను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు నా దగ్గరికి తీసుకొచ్చేయండి. నా బిడ్డని కాపాడండి ప్లీజ్. నా కూతురు సార్, ప్లీజ్ సార్. సరే, ఎలాగైనా కాపాడండి సార్. మీరందరూ సంతోషంగా ఉండడానికి మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. చూస్తూ చూస్తూ ఆ 6 పిల్లల్ని కాపాడకుండా ప్రశాంతంగా ఉండలేను. అందువల్ల మీలో ఎవరైనా ఆ గన్ను తీసుకొని నన్ను షూట్ చేసి మీ పిల్లని తీసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. బాబు ఏంటయ్యా ఇది? టైం వేస్ట్ చేయకండి, త్వరగా. ఈ తుపాకీలో తోటాలు లేవు కదా, అందుకే కదా నువ్వు జాలీగా కూర్చున్నావు. నిన్ను కాల్ చేసి జైలుకు పోవడం కంటే గోవాకే వెళ్ళిపోదాం. ఇదే ప్లాన్, ఇదే చేయబోతున్నాం. ప్లాన్ కి బిల్డప్ కి తక్కువేం లేదు, కానీ మనుషులే తక్కువగా ఉన్నారు. ఇదిగో వీడున్న ఆటలు అట్టుపండి, మిగతా వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్తామయ్యా? వీడిని కాళ్ళు పట్టుకు లాగితే పెరుగుతాడేమో చూద్దాం. దానికి ఎవరినైనా పోగు చేద్దాం. ఆ పిల్లని కాపాడడానికి అందరూ ఎగసుకొచ్చేస్తారా ఏంటి? ఎవడో ముందుకు రాడు. ఒప్పుకోరు, నిజమే. వాళ్ళని ఎలాగోలా మనమే ఒప్పించాలి. ఒప్పుకునే దద్దమ్మ కావాలిగా. ఈయన మీ నాన్న కాదు కదా? నువ్వేమో ఈవిడ మొగుడివి కావు. ఈవిడ ఆ పిల్లకి వదిన కాదు. మొత్తానికి మీరు ఒక కుటుంబమే కాదు, ఓ కుటుంబంలా నటించి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. అవును, అందరికీ దెబ్బలు తగిలాయేంటి? లాస్ట్ వీక్ ఓ కిడ్నాప్, అప్పుడు ఓ కార్ యాక్సిడెంట్. డ్రైవ్ చేసింది ఎవరు? బుద్ధుందా నీకు? బండిలో ఇంతమంది లేడీస్ ఉన్నారే, జాగ్రత్తగా డ్రైవ్ చేయదు. అటు చూడు, ఓ అందమైన మొహం గాయపడింది. ఇలాంటోని చెప్పుతో కొట్టి బయటికి తరివేయాలి. మేము ఎన్నోసార్లు కొట్టాం, ప్రయోజనం లేదు. సరే, మీ అందరికీ దెబ్బలు తగిలే, అలా వెళ్ళి కూర్చోండి. సరే, నేనేం చేయాలో చెప్పండి. సార్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోవాలో ఒకటి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఉంచాడు. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి ఆ అమ్మాయిలందరినీ ఎత్తుకొచ్చేస్తే వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేడు, మనకి పెద్దగా సమస్య ఉండదు. ఆ అమ్మాయిల టోటల్ వర్త్ 50 కోట్ల రూపాయలు. మీరు చెప్పే ప్లాన్లో మాకే రిస్క్ ఎక్కువగా ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా, పాపం వీళ్ళు కత్తితో కూలి పనులు చేసుకునేవాళ్ళు. వీళ్లతో కోట్ల రూపాయల డీల్ మాట్లాడితే భయపడరు. కుక్కతో తోకే ఆడించగలం, సింహంతోనే వేటాడగలం. వీళ్లతో పిల్లల్ని కిడ్నాప్ చేయలేం. వీళ్ళ మొహాలు చూపించి పిల్లలకి అన్నం తినిపించగలం. టైం వేస్ట్. ఏయ్, నువ్వు ఉన్నది నా అడ్డాలో. అయితే సార్ ప్లీజ్. ఇట్స్ ఓకే. నేను సాధారణంగా మాట ఇవ్వను. అలా మాట ఇస్తే అది నా ప్రాణంతో సమానం. ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను. ప్రాణం పోయాక నిలబెట్టరు, నిన్ను పడుకోబెడతారు. కరెక్టే. ఇదిగా నీ పాటికి నువ్వు మాట ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి ఎవడు తన్నులు తినేది? గిరి, చీరేస్తాను. ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ షేర్? 33, 33, 34. నేను చెప్తాను 40, 30, 30. హ, ఇది ఎలా ఉందో చెప్పనా? ఎవడ కథనో కొట్టేసి ఎవడో సినిమా తీసినట్టు ఉంది. ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను, షేర్లు మీరు పనిచేసుకుంటారా?
ఆహా, ఇది వర్కౌట్ అవ్వదు, నేను సార్ బయలుదేరాను. ప్లీజ్ కోపడకండి. ఐ విల్ టాక్ టు హిమ్. క్యారీ ఆన్. సార్ నాకు షేర్ ముఖ్యం కాదు, మీతో ర్యాపోనే ముఖ్యం. దాంతో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. అందువల్ల నాకు 20, 40, 40. తప్పు. నేను చెప్తాను. 41, 21, 38. రేయ్, ఎవడైనా షేర్లు ఇలా పంచుతాడట్రా? మొదటిసారిగా వింటున్నా. ఛే, తెలివి తక్కువ యాదవా. సార్ ప్రతాప్ సార్ ప్లీజ్. చాలే ఊరుకోవా. షేర్లు పంచమంటే వాడు ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ చెప్తున్నాడు. 21, 31. సార్ ఎక్స్క్యూజ్ మీ. నువ్వెందుకు మరీ ఓవర్ చేస్తున్నావు? లోపలికి వచ్చి వాడు చెప్పేవాడికి ఒప్పుకోలేదంటే ఇంకో కిడ్నీ తీసేస్తాను. బాసు ఏంటి బాసు, వాడు చెప్పేవాటన్నిటికీ ఓకే అంటే వాడికి మన మీద డౌట్ రాదు. వాడిని అలా మెల్లగా టైట్ చేసి బిగిస్తేనే ఒప్పుకుంటాడు. అందుకే అలా మాట్లాడా. ఎందుకురా మళ్ళీ మళ్ళీ గొడవ పడతారో? ఎలాగూ డబ్బు రాదన్న విషయం తెలిసిందేగా. మరి ఇంకేంటి, 100% ఆడనే తీసుకోమనొచ్చు కదా. జాలీగా మనతో వస్తాడుగా. 100% వాడికే ఇచ్చేయాలా? మొత్తం నాకే ఇచ్చేదానికి ప్రాణాలకు తెగించి మీరెందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తావు? ఇది ఓ రకమైన సేవ అందాం. అయ్యయ్యో, ఏంటి బాసు వీడు? చూడు బాసు, నువ్వేం చెప్పినా వింటాను. ఈ భగత్ గారు లోపలికి రాకుండా. సార్తో మాట్లాడాను, మీరు చెప్పిన డీలే ఓకే. అది ఆ అమ్మాయిని చెప్పమన్నా. ఏ? టైం అవగా మహాలి రూల్స్ మారుతూ ఉంటాయి. తప్పు ఆ అమ్మాయి. అనుకున్నా వీడు ఆంటీ హీరోలో ఉన్నాడు. నువ్వు చెప్పరా? కట్టుకున్న మొగుళ్ళ వాణ్ణి పర్మిషన్ అడుగుతున్నావే. నీ పేరేంటి? సుమతి. సుమతి కోసం డీలోకే.